హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ సెల్జర్స్ కొటేషనల్ అండ్ మోటివేషనల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు మీరు అలా తమిళ చూసారు కదా, సో ఇప్పుడు దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తప్పు మార్గంలో జీవితం గడిపితే మోటివేషనల్ స్టోరీ అనమాట. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఉపయోగపడుతుంది అనమాట. 100%గా ఇది మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. లైఫ్లో మనం మంచిగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది స్టోరీ. నేను ఫుల్ స్టోరీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి కంపల్సరీగా. మరిన్ని మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ కోసం అండ్ మోటివేషనల్ కోట్స్ కోసం. ఎందుకంటే ఓన్లీ ఎడ్యుకేషనల్ మోటివేషన్ చేస్తాయి ఇందులో ఓన్లీ వీడియోస్, కాబట్టి మీకు ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరి జీవితంలో. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు, తప్పు పాస్వర్డ్తో చిన్న మొబైల్ లాక్ కూడా మనం తీయలేం, అంతే కదా. తప్పు పాస్వర్డ్ కొడితే మొబైల్ లాక్ కూడా ఓపెన్ కాదు. అదే తప్పు మార్గంలో జీవితం గడిపితే స్వర్గదారాలు కూడా ఎలా తెచ్చుకుంటాయి? మనం మంచిగా జీవిస్తేనే కదా మనకు కూడా స్వర్గదారాలు తెచ్చుకుంటాయి. సో దాని మంచి ఫుల్ మోటివేషనల్ స్టోరీ చెప్తా. అది ఏంటి, ఎందుకు దాని యొక్క స్టోరీ అలా ఉందని. ఒకసారి ఒక గ్రామంలో రాముడు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైన వాడు, కానీ కొన్నిసార్లు తప్పు మార్గంలో వదిలి పొరపాట్లు చేస్తున్నాడు. అంటే తప్పుడు మార్గంలో వెళ్ళి కొన్ని పనులు చేయడం వల్ల పొరపాట్లు చేస్తున్నాడు. అది చూసినటువంటి అతని తండ్రి ఏం చేసిందంటే బాలుని మార్చడానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తప్పు, ఈ పని చేయదని చెప్పిన ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాముడు తన తండ్రి నుంచి కొన్ని డబ్బులు దొంగిలించాడు అనమాట. తన తండ్రి జేబుల నుంచే కొన్ని డబ్బులు తీసుకున్నాడు, దొంగతనం చేసిండు. అది తెలుసుకున్నటువంటి తండ్రి రాముడిని తిట్టకుండా ఒక మొబైల్ లాక్తో కూడా ఉదాహరణ చెప్పిండు. అయితే పైసలు తీసుండని తండ్రికి తెలుసు కొడుకు. సో తీసినని చెప్పేసి అతన్ని కొట్టకుండా తిట్టకుండా ఏం చేసినట్టే తన దగ్గర తెలిసి ఒక మొబైల్ లాక్ సంబంధించినటువంటి ఒక స్టోరీ చెప్పిండు. ఉదాహరణ చిన్న స్టోరీ చెప్పిండు. అదేంటిదంటే, తండ్రి రాముని పిలిచి మాట్లాడుతూ ఇలా చెప్పాడు. రాము, ఈ మొబైల్ని తెరవడానికి సరైన పాస్వర్డ్ అవసరం, అంతే కదా. ఒక మొబైల్ తెలవాలంటే కంపల్సరీ పాస్వర్డ్ ఉంటుంది, కంపల్సరీ కరెక్ట్ కొడితేనే ఓపెన్ అవుతుంది. ఒక చిన్న తప్పు కూడా ఉంటే లాక్ తెరవదు. అంటే మనం మిస్టేక్ ఏ నెంబర్ కొట్టినా కానీ తెలుసుకోదు కదా. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మంచి మార్గం అనేది సరైన పాస్వర్డ్ లాంటిది. ఇప్పుడు ఏం చెప్పానంటే మన జీవితం కూడా అట్లాంటిది అనమాట. మంచి మార్గం అనేది సరైన పాస్వర్డ్, చెడు మార్గం అనేది తప్పు పాస్వర్డ్ అనమాట. అలా చెప్పిండు, దానికి ఉదాహరణ చెప్పింది. అది ఉన్నప్పుడే మనం సుఖంగా ఉంటాం. ఎందుకంటే మనం సరైన మార్గంలో పోయినప్పుడే మన జీవితం కూడా కరెక్ట్గా ఉంటుంది, సుఖంగా ఉండదు. కానీ దొంగతనము, అబద్ధాలు, పాపాలు ఇవన్నీ తప్పు పాస్వర్డ్ లాంటివి. తప్పుడు పాస్వర్డ్కి ఉదాహరణలు అన్నమాట ఇవన్నీ. దొంగతనం చేయడం, అబద్ధాలు చెప్పడం, పాపాలు చేయడం ఇవన్నీ తప్పు పాస్వర్డ్ లాంటివి. సో తప్పు మార్గం ఎంచుకుంటే అది జీవితానికి సంబంధించిన అవకాశాలను, స్వర్గ ద్వారాలను మూసేస్తుంది. తప్పు మార్గం ఎంచుకున్నాం అనుకో మన జీవితానికి సంబంధించిన కొన్ని అవకాశాలు కానీ స్వర్గదానాలను మూసేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ సరైన మార్గంలోనే వెళ్ళాలి. అది విన్న రాముడు తన పొరపాట్లను తెలుసుకుని తండ్రితో న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తప్పులను సర్దిద్దుకోవడం మొదలుపెట్టాడు. అతను చిన్న పనులను నిజాయితీగా చేసి పెద్ద విజయాన్ని సాధించాడు. అప్పటి నుంచి మారిపోయింది అనమాట. రాముడు బాగా మార్చిపోయి ప్రతి పని కూడా నిజాయితీగా చేసిండు. చేయడం వల్ల ఏం చేశాడు, తన పెద్ద పెద్ద విజయాలను సాధించగలిగాడు అనమాట. సో ఇక్కడ చిన్న చేంజ్ ఏంది, తప్పు పాస్వర్డ్తో లాకెట్లో ఓపెన్ కదా. తప్పుడు మార్గంలో మనం పోతే కూడా మన జీవితం కూడా అలానే ఉంటుంది. సో మంచి మార్గంలో పోతే మన జీవితం ఇలా ఉంటుందని చిన్న సందేశం. అయితే ఇక్కడ సందేశం ఏంటంటే ప్రతి జీవితం ఒక మొబైల్ లాక్ లాంటిది. ప్రతి ఒక్క జీవితం కూడా మొబైల్ లాక్ లాంటిది. సరైన మార్గం, సత్యం, ధర్మం అనేవి పాస్వర్డ్ లాంటివి. మనం తప్పు మార్గంలో నడిస్తే జీవితం ముఖ్యమైన అవకాశాలు కోల్పోతాం, అవి మూసివేయబడతాయి. కాబట్టి మంచి మార్గాన్ని ఎంచుకొని జీవించాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, తప్పు పాస్వర్డ్ అయితే లాకెట్ ఓపెన్ కదా. మన తప్పుడు మార్గంలో పోతే కూడా మన జీవితం కూడా తప్పు మార్గంలోనే ఉంటుంది. సో ఇది అనమాట మోటో దీన్ని. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి కంపల్సరీ. ఈ వీడియోకి ఎంత లేనాక 2K లైక్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ నుంచి కంపల్సరీ ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి మోటివేషన్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.